ప్రైజ్ ది లార్డ్. దైవ మర్మములు మే 18. జీవాహారము నేనే, నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. యోహాను 6:51, 57, 58. ఆ ప్రవక్తల శిష్యులు ఆకలితో ఉండిరి. మన ఆకలి తీరుటకు ఆహారము ఎక్కడి నుండి తెచ్చుకొనగలమని వారు ఆశ్చర్యపడుచుండిరి. అప్పుడు ఒక మనుష్యుడు 20 బార్లీ రొట్టెలను తెచ్చి ఆ దైవజనునికిచ్చెను. జనులకు వడ్డించుడి. 2వ వచనం రాజులు 4:42 అని ప్రవక్త చెప్పెను. అక్కడ అనేక మంది పురుషులున్నారు. రొట్టెలు మాత్రము 20. 20 రొట్టెలు ఇంతమందికి ఎలాగున సరిపోగలవు అని వడ్డించు మనుష్యులను అడిగెను. వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చెను కనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుము అని ప్రవక్త ఆజ్ఞాపించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఎంతో మిగిలిపోయెను. నీ మెదడును, నరములను, కడుపును చెరుపు విషం ఒకటి కలదు. బహు నెమ్మదిగా దాని పనిని అది జరిగించును. పాపం కూడా అంతే. పాపంలో జీవించుట ద్వారా ఆ విషమును అనుదినము నీవు తిని త్రాగుచున్నావు. అందువలన నీ జీవితము నాశనమగుచున్నది. కనుక ఈ దినమున విశ్వాసముతో జీవాహారమును భుజించుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. ఆ జీవాహారము నీ జీవితములోని పాప ఫలితములకు విరుగుడును కలిగించును. ఆ విధమున నీవు ప్రతి నష్టమును సమకూర్చుకొనగలవు. ఈ జీవాహారము నిన్ను నిత్యత్వమునకు జ్ఞానినిగాను, ఐశ్వర్యవంతునిగాను, బలవంతునిగాను చేసి నిత్య తృప్తినిచ్చును. గత జీవితములో నష్టపోయిన దానినంతటిని సంపూర్ణముగా సమకూర్చుకొనగలవు. యేసుక్రీస్తు ప్రభు ఎలీషా కంటెను, ప్రవక్తలందరి కంటెను, ఇతర మనుషుల కంటెను గొప్పవాడు. ఆయనే ఈ జీవాహారమును ఈ దినమున నీకు అందించుచున్నాడు. ఆయన హస్తములలో నుండి దానిని తీసుకుని భుజించుటయే నీ పని.